నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సంక్షోభంలో అవకాశాలు సృష్టించడమే న్యాయకత్వం, సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేసేది మీరే అని కలెక్టర్లకు సూచించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారీగా పెరిగిన విద్యుత్ బిల్లులను దగ్ధం చేయాలి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపు. డీటెయిల్స్ చూద్దాం. ప్రతి సంక్షోభంలోని అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే న్యాయకత్వం అని, ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటేనే ఫలితాలు వస్తాయని అన్నారు. విశాఖలోని గూగుల్ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరిందని, మంత్రి లోకేష్ కృషితోని గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమ అయిందని చంద్రబాబు అన్నారు. గూగుల్ ఎంఓయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుంది అంటూ సీఎం చంద్రబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అవసరం ఉంది. ఈరోజు వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ, నేను కానీ, మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం, ఓసారి మన ప్రయత్నాలు చేస్తే ఇమ్మీడియట్గా ఫలితాలు రావు. చాలామంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది. ఒక ½ అన్ అవర్లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళని కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ కూడా ఇది ఒక లెసన్, అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్కి కూడా. మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. మనం వచ్చారు, ఈరోజు వచ్చారు. ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం, ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో. వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకునేది ఒక ఎంఓయూ చేశాం. వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ. సైన్డ్ అన్ ఎంఓయూ విత్ గూగుల్. దిస్ విల్ హెల్ప్ ఇన్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ విశాఖపట్నం. ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం. మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, వీఆర్ టోటలీ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ కానీ ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, డేటా సెంటర్ రాగలిగి, అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ టెక్ ఇవన్నీ కానీ ఉపయోగించగలిగితే ఇది గ్లోబల్కే, ప్రపంచానికే ఒక సర్వీస్ హబ్ కింద తయారవుతుంది. డేటా సెంటర్ వచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి, అదే సమయంలో సీ కేబుల్ ఇవన్నీ కనెక్ట్ చేస్తే ప్రపంచానికి అనుసంధానం చేసే పరిస్థితి వస్తుంది. ఏఐకే ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది. నేను ఇటీవల కాలంలో మీ అందరితో మాట్లాడుతున్నాను, మళ్ళీ కూడా ఈరోజు కూడా అంటున్నాను, మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్ వర్క్ చేశారనేది ముఖ్యం. మనకు అవుట్కమ్స్ రావాలి. మనం కష్టపడి పనిచేస్తున్నాం, ఫలితాలు లేకపోతే దానివల్ల ఏది రాదు.
అందుకే నేను కూడా రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయాలని. నాలెడ్జ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్, నాలెడ్జ్ సొసైటీ ఈజ్ డిఫరెంట్. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా హార్డ్ వర్క్ చేయడం కాకుండా స్మార్ట్ వర్క్ చేసే పరిస్థితి రావాలనుకుంటున్నాం. దానికి కావాల్సిన నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయడం. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం జరిగిన ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా మాట్లాడుతూ స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆఖరికి పెట్రోల్లో కూడా కల్తీ పెరిగిపోతుందని, స్వయాన మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి కల్తీలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుకను స్ట్రీమ్ లైన్ చేసేందుకు గాను సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇన్నేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల పాలైందని, అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు. చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్షిప్ లోని ఏపీలో సుస్థిర పాలనను అందించేందుకు అంతా సహకారం అందించాలి అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్. We formed an alliance and people believed in us and they gave a great mandate that we would like to remind that part. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఒకటి ఫిజికల్ ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఏది కూడా రూల్ బుక్ పాటించని విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుంది. ఇందాక కేశవులు గారు చెప్పినట్టుగా we took the guidance of Honorable CM. I take really pride in working under him and along with him, and all his experience, expertise and his administrative capabilities are quite really inspiring. We are willing to learn from him. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేము ఎన్ని మాట్లాడినా వీఆర్ పాలసీ మేకర్స్. ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, వాళ్ళ కష్టాలని మాట్లాడగలం, పాలసీల్లో చేయగలం, కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది, ప్రజలకి చేరువ చేయగలిగేది ఇది మీరే చేయగలరు. దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీని ఐల్ అండర్స్టాండ్ ద ఇంట్రికసీస్ అండ్ ద డెప్త్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ వాట్ వీ హ్యాడ్ గాన్ త్రూ. గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. మాకు కామన్ మెన్గా ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్, హౌ కమ్ యూ హ్యావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్. మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరేంటి, ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ ద ఎంటైర్ 5 crores plus పీపుల్. మా నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది. ఈవెన్చువల్గా మీరు చూస్తున్నారు, either from Syria or rest of the countries, including Sri Lanka. If the political leadership fails, it is administrative division. Administrative wing should be able to take part, make sure that decay doesn't go further. రాష్ట్ర టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారాలు వేయడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. భారీగా పెరిగిన విద్యుత్ బిల్లులను
ప్రజలు, వాణిజ్య వ్యాపారులందరూ బహిరంగ దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖలోని జగదాంబ దగ్గర ఉన్న నండూరి ప్రసాదరావు భవనంలో సిపిఎం జిల్లా కమిటీ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధనపు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు పేరుతో 40% ప్రజలపై భారాలు మోపిందని చెప్పారు. చిన్న షాపు యజమాని గత నెలలోని 600 రూపాయలు కడితే ఈ నెల 1100 రూపాయలు వచ్చిందని అన్నారు. ఒక అంశం ఏంటంటే ఈరోజు చూసేసరికి సక్రమైన పద్ధతిలో వ్యవహరించట్లేదు. అదే కాకుండా దరఖాస్తులు కూడా తీసుకోవట్లేదు. ఇది సరైనది కాదు అనేది విన్నాం. మూడో అంశం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు అనేక వాగ్దానాలు చేశారు. ఇప్పుడు ఇందాకే మా కార్యదర్శి గారు చెప్పారు, 200 యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి గత జీవో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్ఛార్జీలు ఇవన్నీ మినహాయించిన తర్వాత వాళ్ళకు కూడా 250, 300 ఇస్తున్నారు, వచ్చేస్తుంది. అంటే నువ్వు చేసిన సంస్కరణల వల్ల, విద్యుత్ సంస్కరణల వల్ల ఎవరైతే ఎస్సీ ఎస్టీ 200 యూనిట్లు బలహీన వర్గాలకు ఉందో ఆ మినహాయింపు నుండి పోయే పరిస్థితి ఉంది. చాలా గ్రామాలు, గిరిజన గ్రామాలకు వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, మా దగ్గర కూడా బిల్లు వసూలు చేస్తున్నారు బాబు అనే పరిస్థితి ఉంది. అంటే గతంలో ఉండే జీవోని కూడా మినహాయింపు చేసే పద్ధతి, వాళ్ళ మీద ఉక్కుపాదం మోపే పద్ధతి చేస్తున్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి విద్యుత్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో పేదవాళ్ళ దగ్గర నుండి మధ్యతరగతి ప్రజానీకం వరకు పెనుభారంగా మారే పరిస్థితి ఉంది. దాంతోపాటు మోయలేని భారం ఇది భవిష్యత్తులో కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుందన్నది స్పష్టంగా చెప్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ నాకుంది, విజన్తో నేను ముందుకు తీసుకెళ్తాననే పెద్ద మనిషి ఈరోజు వచ్చేసరికి దాన్ని భిన్నమైన వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే దీని పట్ల శ్రద్ధ వహించాలని. అదే కాకుండా మెట్రో రైలుకు సంబంధించిన దాంట్లో కూడా డిపిఆర్ ప్రకటించారు. వాస్తవంగా తగరపోలస దగ్గర నుండి కోర్మన్పాలెం వరకు ఉండాలి. దానికి సంబంధించిన దానిలో కూడా ప్రకటించారు, కానీ నిధులు తీసుకొచ్చే దగ్గర కానీ లేదు. రైల్వే జోన్ ప్రకటించారు. రైల్వే జోన్కు సంబంధించిన దానిలో కూడా డబ్బులు తీసుకొచ్చే దగ్గర కూడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఒకవైపున ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉంది. దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి, నిధులు కేటాయించాలి, ఆ రకంగా అభివృద్ధి చేయాలి. దీని మీద శ్రద్ధ కన్నా ఆర్భాటానికి, ప్రచారానికి ఇస్తున్న అంటే డబ్బులు ఖర్చు, దీనికి సంబంధించిన దాంట్లో ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఉమ్మడి విశాఖ సంబంధించి ఏవైతే వాగ్దానాలు చేశారో దాన్ని అమలు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేషన్ బియ్యం వ్యవహారంపై కూటమి సర్కార్ చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రేషన్ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. అసలు అధికారంలో ఎవరున్నారు అనే సందేహం వస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని అధికారం మారి 7 నెలలైందని, మంత్రులు వాళ్ళే, అధికారులు వాళ్ళ మనుషులే, చివరకు చెక్ పోస్టులు వాళ్ళు పెట్టినవే ఉన్నాయి. కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్ళు, భద్రతా సిబ్బంది వాళ్ళే ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్ళే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు, ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏమైనా 15,000 అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 18,000 అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 48,000 అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది ఆ 36,000 అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతూ ఉన్న పిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది మా 20,000 అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ, వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు, మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్లా మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటున్నాడు. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు
నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనమున్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారిని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. వైఎస్ఆర్సీపీలో మన కార్యకర్తలు మనోళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండేది వాళ్ళు, చేసింది వాళ్ళు, మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు. నిజంగా ఇవన్నీ చూసిన విశాఖలో స్థానిక మద్దిలపాలెంలో బుధవారం వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభమైంది. కార్యక్రమంలోని వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, శాసనమండలి సభ్యురాలు, రాష్ట్ర మహిళా విభాగపు అధ్యక్షురాలు వరదు కళ్యాణి హాజరు కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మహిళా విభాగపు అధ్యక్షురాలు పెడాడ రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. పార్టీ నూతన కార్యాలయాన్ని విశాఖపట్నం నడిబొడ్డిన మద్దిలపాలెం కృష్ణా కాలేజ్ పక్కన గతంలో ఏదైతే ఇక్కడ కార్యకలాపాలు పార్టీకి సంబంధించినటువంటివి జరిగేవో, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నూతన కార్యాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు గత ప్రభుత్వంలో లీజులు ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద ఏ రకంగా దాన్ని డెమాలిష్ చేయాలి, ఏ రకంగా వాటిని అన్నింటినీ కూడా రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మేము దానికి సంబంధించినటువంటి ఫీజులు కానీ, సంబంధించినటువంటి బిల్డింగ్ ప్లాన్లకు సంబంధించినటువంటి ఛార్జీలు కానీ అన్నీ కట్టినప్పటికీ కక్షపూరితంగా వాటిని డెమాలిష్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు నోటీసులు ఇవ్వడం, దాని మీద మేము కోర్టుకు వెళ్ళడం, కోర్టులో అవి స్టేలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియలో మళ్ళీ అక్కడ కార్యకలాపాలు ఎక్కడైతే ఎండార్లో గతంలో పార్టీ కార్యాలయం ఉండేదో అక్కడ కార్యకలాపాలు చేయడానికి కోర్టు అడ్డంకులు అన్నీ కూడా ఉండడంతో మళ్ళీ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడ మళ్ళీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాం. దీన్ని పూర్తిస్థాయి ప్రారంభం రేపు 15వ తారీఖున పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు, అలాగే శాసన మండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా రేపు ఆదివారం 15వ తారీఖున పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మద్దిలపాలెంలో అది మీకు అందుబాటులో, పత్రికా సోదరులు పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. మా పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా గతంలో ఇదే కార్యాలయం నుంచి గతంలో ఎన్నికలు 2019లో కూడా ఎన్నికలు ఇదే కార్యాలయం నుంచి చేశాం. గొప్ప విజయాన్ని ఆ రోజు సాధించాం. మళ్ళీ సెంటిమెంట్గా కూడా ఇక్కడి నుంచి అయితే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇక్కడి నుంచి కార్యాలయాన్ని, కార్యకలాపాలన్నీ కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో రేపు 15వ తారీఖున
పెద్దలు విజయసాయి రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరి చేతుల మీదుగా కార్యాలయ ప్రారంభోత్సవం చేసి ఆ రోజు నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచి చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దానికి ఈరోజు అందరం రావడం జరిగింది. విచ్చేసినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ వైజాగ్ వారియర్ వర్సెస్ పోలమాంబ 11S మధ్య ఆనందపురం చెన్న మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఘనంగా జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లోని విజయం సాధించిన పోలమాంబ జట్టుకు ప్రముఖ టాలీవుడ్ నటుడు హీరో కంచెల ఉపేంద్ర ట్రోఫీతో పాటుగా 5 లక్షల క్యాష్ ప్రైజ్ ను అందజేశారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర మాట్లాడుతూ క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఇలాంటి టోర్నీలు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ టోర్నీ మొత్తానికి ఉపకార్ ట్రస్ట్ ఫౌండర్, సినీ నిర్మాత కంచాల అచ్యుతరావు ప్రోత్సాహాన్ని అందించారని అన్నారు. టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులను ఈ సందర్భంగా అభినందించారు. క్రీడాకారులు ఎటువంటి సహాయం కావాలన్నా ఉపకార్ ట్రస్ట్ ముందు వరుసలో ఉంటుందని హీరో ఉపేంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో భారీగా క్రీడాకారులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. సమయానికి 20 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయారు. ఆఫీస్లో 6:30 ఉంటుంది అమ్మాయి, వెళ్ళి అమ్మాయితో అక్కడి నుంచి ఫోన్ చేయించాను. ముందు ఒకసారి మీరు ఒకసారి మాట్లాడారనుకో అన్ని పెడతాం. మీరు ఈవినింగ్ ఒకసారి వైజాగ్ వారియర్స్ వారు కూడా రన్నర్స్గా గెలిచినందుకు వాళ్ళు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం సాగిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లిశెట్టి దామోదరరావు అన్నారు. కూర్మనపాలెం డిపోలోని యూనియన్ కార్యాలయ ఆవరణలో జరిగిన జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉండటంతో అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కార్మికుల సమస్యలను ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలిపారు. కార్మికులకు అండగా నిలవాలన్నదే తమ యూనియన్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు, ఏఐటియుసి నాయకులు పూసి వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగానే వాళ్ళ ఉమ్మడి విశాఖ జిల్లా సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశాన్ని ఇవాళ స్టీల్ సిటీ డిపోలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఈ 3 జిల్లాల్లో ఏదైతే విశాఖ జిల్లా సంబంధించి కానీ, అనకాపల్లి సంబంధించి కానీ, అల్లూరు సీతారాం జిల్లా సంబంధించినటువంటి జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఇబ్బందులు తెలుసుకొని అవసరమైతే ఈ జిల్లాల్లో కూడా సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి కూడా వెనుకడుగు వేయకుండా ఒక నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికీ విశాఖ జిల్లాలో కొంతమంది అధికారులు, సూపర్వైజర్లు ఒకే యూనియన్ కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ వైఖరి మార్చుకుంటే మంచిది. లేదంటే గౌరవ మంత్రి గారి దృష్టికి, ఎండీ గారి దృష్టికి వాళ్ళ వైఖరిని కూడా తీసుకెళ్తాం. అవసరమైతే ఎటువంటి పోరాటాన్ని కూడా వెనుకడుగేసే పరిస్థితి లేదు. ఇవాళ అధికారులని, సూపర్వైజర్లు కోరుకునేది అంటే మాకేదో న్యాయం చేయమని కోరట్లా, అందరికీ సమాన న్యాయం చేయమని కోరుతున్నప్పుడు ఒకే వర్గానికి కొమ్ము కాసి పనిచేస్తున్నారంటే ఏదో లాలూచి పడి ఒకే వర్గానికి పనిచేస్తారని భావించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరికీ సమాన న్యాయం చేయాలని చెప్పేసి విశాఖ జిల్లాలో పనిచేస్తున్నారు. జోనల్ సెక్రటరీ విజయనగరం. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో మాకు మెడికల్ వైద్య సదుపాయాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి. ఇప్పటికే మా రాష్ట్ర నాయకులు దామోదరరావు గారు మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి, ఈడీ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మాకు ఈ ఈసీహెచ్సీ వల్ల ఇబ్బంది చాలా ఉందండి. ఎందుకంటే మేము సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ మేము తినడం వల్ల మాకు అనారోగ్యాలు ఎక్కువయ్యి డయాబెటిక్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. మాకు పాత పద్ధతిలో ఆర్టీసీలో ఏదైతే ఉందో ఆ పాత పద్ధతిలోనే మెడికల్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మరి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్గా మేమైతే డిమాండ్ చేస్తున్నాం. వీటిపైన మొన్న 23వ తేదీన విజయనగరం జోనల్ ఈడీ గారికి కూడా చెప్పడం జరిగింది. వాటిపైన కూడా వారు ముఖ్యంగా మాకు కొన్ని సలహాలు కూడా ఇచ్చున్నారు. మరి ధర్మిల ఇక్కడ ఏదైతే యాజమాన్యం విశాఖ జిల్లాకు వచ్చేటప్పటికి
చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తున్నారు. స్టీల్ సిటీలో మరి ముఖ్యంగా సూపర్వైజర్స్ చాలా పక్షపాత వైఖరి అవలంబించి ఎంప్లాయీస్ మీద దాడి చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాన్ని అయితే మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. అలాగే విశాఖపట్నం 1 డిపోలో చార్టు వేయకుండా డ్రైవర్స్కి ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగు చేస్తున్నారు. అలాగే పాడేరులో ఎస్టీ కూడా చాలా నిరంకుశత్వంగా నాకేమి చేస్తారనే టైపులో ప్రవర్తిస్తున్నారు కనుక దయచేసి ఎప్పటికైనా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కానీ డిప్యూటీ విశాఖపట్నం వారు కానీ తగు చొరవ తీసుకొని ఇట్లాంటి సూపర్వైజర్ని సరిచేసి అందరికీ సమన్యాయం ఇవ్వాలని చెప్పి ఎంప్లాయీస్కి అయితే మేమైతే డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.